ఇక్కడ చూపించిన కదా ఐటమ్స్ అట్లా చూపిస్తే కనిపించలేవు. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ ఆలు పొట్టు తీసి మిక్సీలో వేస్తాను. ఇక పేస్ట్ ఇట్లా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఐటమ్ చూపించుకున్నా కదా కారం ఇవన్నీ దీంట్లో వేసేసుకుంటాము. వేసుకున్న తర్వాత ఒక 3 గుడ్లు తీసుకుంటాం. ఇక 3 గుడ్లు ఇప్పుడు కొట్టి వేసేద్దాం దాంట్లో. ఇప్పుడు పెన్నం పెట్టేసుకున్నాం. దీంట్లోనే ఇంకా నీకు చూపించలేదు, ఒక చిన్న ఇక ఈ సైజు చిన్న సగము ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి వేసుకున్నాం. కొంచెం కొద్దిగా అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసినాం. నేను మర్చిపోయినానండి చూపించనైతే. వేసిన ఇట్లా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక పెన్నం కొంచెం వేడెక్కింది. పెన్నం వేడెక్కిన చూడండి ఇట్లా వేసి ఇట్లా తీసేయాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. అంతేనండి. 3 గుడ్లతోటి చూడండి ఇక ఇలా అవుతాయి. 3 ఎగ్స్ తోటి ఇప్పుడు 1 2 3 4 5 అయినాయి మంచిగా. ఇక ఇలా అవుతాయి చపాతీ లాగా. ఇంత బాగా అయినాయో చూడండి మీరు. ఇట్లా అవుతాయి, ఇట్లా అవుతాయి చపాతీ లాగా. చాలా టేస్ట్ కూడా ఉంటాయి, బాగుంటాయి. ఈ ఆలు ఆమ్లెట్ మీరు కూడా వేయండి, ట్రై చేయండి. ఒకసారి చేసి కామెంట్స్ పెట్టండి భవానికి. చాలా బాగుంటుంది. నేను కూడా టేస్ట్ చేసి చూస్తాను. ఆలు ఆమ్లెట్ సూపర్ టేస్ట్ ఉంది. లేదు తనకు ఆల్రెడీ మొత్తం వర్క్ వస్తుంది, సర్టిఫికేట్ కూడా ఉంది. ఒకసారి కనుక్కో, మీరు కూడా ట్రై చేయండి. చేసి ఎలా ఉన్నాయో చెప్పండి భవానికి, కామెంట్స్ పెట్టండి. బాయ్ అండి. మళ్ళీ ఒక ఐటమ్స్ మళ్ళీ రేపు కలుద్దాం.